హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. మన గార్డెన్లో నెమ్టోడ్స్ వచ్చాయని చెప్పాను కదండి. ఇప్పుడు దానికోసం అయితే నేను ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని అయితే సాయిల్ అప్లికేషన్ చేస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఇది వంగ ప్లాంట్ అండి, వంగ చెట్టు. ఒకరోజు ముందు చాలా బాగుంది, సడన్గా ఇలా ఎండిపోయిందండి. ఎందుకు అని చెప్పి తీసి చూస్తే మొత్తం కూడా నెమ్టోడ్స్ వచ్చాయి. నేను ఇలాగా పాదుల్లో కూడా నోటీస్ చేశాను. పాదులు కూడా సడన్గా అన్నీ కూడా ఎండిపోయాయండి. ఏమైందని చూసేసరికి అన్నిటికీ నెమ్టోడ్స్ వచ్చాయి. అదంతా కూడా తీసేసి సాయిల్ కూడా మొత్తం తీసేసానండి. గ్రో బ్యాగ్లో ఉన్నాయి. సాయిల్ తీసేసి ఇప్పుడు కొత్త సాయిల్ వేసుకొని ఇప్పుడు పాదులు పెట్టానండి. ఇక్కడ వంగ చెట్టుని అయితే తీసి మీకు చూపిస్తాను నెమ్టోడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా. ఇక్కడ మనకి ప్లాంట్కి నెమ్టోడ్స్ వచ్చేసి వేర్లన్నీ కూడా కుళ్ళిపోయే విధంగా చేసాయండి. వేర్లు చూసారు కదా, బొడిపలుగా వచ్చి లావుగా తయారవుతాయి. మన ప్లాంట్ చెట్టు నుంచే ఆహారం తీసుకుంటుంది కదండి. ఈ బొడిపల్లాగా వచ్చి ఆహారం తీసుకోకుండా చెట్టుని పూర్తిగా చంపేస్తుంది. ఇప్పుడైతే దీనికి మనం ఏం ఫెర్టిలైజర్ ఇస్తామో చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ చూసారు కదా, లైవ్ ప్లాంట్ చూపిస్తున్నాను. చెట్టు ఎండిపోలేదండి, ఇంకా నెమ్టోడ్స్ అయితే పైకి కనిపిస్తుంది కదా, బొడిపెలాగా వేరు అలా బొడిపెలాగా తయారవుతుందండి. ఇక్కడ మన గార్డెన్లో చాలా ప్లాంట్లకైతే వచ్చింది, అందుకని ఇక్కడ చూసారు కదా, నెమ్జాబ్ అండి. ఇది నెమ్జాబ్ మన గ్రామ్ బజార్ వాళ్ళైతే దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. వీళ్ళైతే చాలా అంటే చాలా నమ్మకంగా చెప్పారండి. ఇది వేసిన 15 days వరకైతే రిజల్ట్ ఉంటుంది అని. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానండి. చాలా బాగా నెమ్టోడ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మనకి. ఇక్కడ మనము బోర్ వాటర్ వాడినట్టయితే డైరెక్ట్ కలుపుకోవచ్చండి. అదే మున్సిపల్ వాటర్ వాడినట్టయితే ఒకరోజు ముందుగానే పట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో క్లోరిన్ ఉంటుంది కదండి, అందుకోసమని. అది పట్టి పెడితే క్లోరిన్ అనేది పోతుంది. ఇక్కడ 100 లీటర్స్ వాటర్కి ఒక ప్యాకెట్ కలుపుకోవాలండి. ఈ నిమ్జాప్ ఇచ్చేటప్పుడు అండి, ఉదయం మొక్కలకు బాగా తడిసే విధంగా నీళ్లు పట్టేయాలి. సాయంత్రం అయితే ఇది వాడుకోవాలి. ఇది ఎందుకంటే ఇది పోసిన వాటర్ ఇప్పుడు మనము డైరెక్ట్ ఇది సాయిల్లో వేస్తే ఏమవుతుందంటే మనకి చెట్లన్నీ సాయిల్ ఎండిపోయి ఉంటుంది కదండి, వేసిన వాటర్ వేసినట్టే కిందికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి పొద్దున వాటర్ ఇచ్చుకొని కొద్దిగా మనకి తేమగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఇస్తే బాగా పనిచేస్తుంది. అంటే వేర్ల వరకు వెళ్తేనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇదైతే ఒక కషాయం లాగా ఉంది. ఇలా ఇందులో పోసిన తర్వాత నురుగు అయితే వస్తుందండి బాగా. ఇలాగా మనకు ఫ్రూట్ ప్లాంట్లకైతే ఫస్ట్ ఇస్తున్నానండి. ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చాను. మన దగ్గర ఉన్న ప్లాంట్లు చాలా ఉన్నాయి కదా, అన్నిటికీ సరిపోతుందో లేదో మళ్ళీ తర్వాత ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చి వేస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మొత్తం కూడా పోసేస్తాను. ఇది మన సాయిల్లో ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పారు. కానీ మన గార్డెన్ పొజిషన్ బట్టి చూసుకుంటూ మనము ఏమన్నా ఎరువులు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చండి. చూసారు కదా, మన పాదుల్లో వేసిన తర్వాత కూడా ఇట్లా నురుగులాగా వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకి జామ మొక్క అయితే తెచ్చినప్పుడు చాలా హెల్తీగా ఉందండి. ఇప్పుడు ఇలాగా తయారైంది. కొద్దిగా నాకు దీనికి నెమ్టోడ్స్ వచ్చాయనే డౌట్గా ఉంది. అందుకనే ఫ్రూట్ ప్లాంట్స్కి వస్తే మనం ఎన్ని రోజులు పెంచుకున్న చెట్లకి ఇలా అయితే ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. మనకి వెజిటేబుల్స్కి అయితే తీసేసి మళ్ళీ కొత్త సాయిల్ పెట్టుకోవచ్చండి. వెంటనే మనకి
6 మంత్స్ క్రాప్ 4 మంత్స్ ఉంటుంది కదా. కానీ ఫ్రూట్ ప్లాంట్లు అలా కాదు కదా, 2-3 ఇయర్స్ ఓల్డ్ అండి. నేను ఇది జామ చెట్టు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వాటర్ యాపిల్ మొక్కకు అన్ని ప్లాంట్లకు ఇలాగా మనం వేర్లు తడిసే విధంగా ఇచ్చుకోవాలి. దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.